గురువుగారు అలాగే వచ్చేసి మీనరాశి. మరి ఈ మీనరాశి వారికి కూడా వచ్చేసి సెప్టెంబర్ మాసంలోనే మరి వీరికి ఎలా ఉండబోతుంది? ఎందుకంటే మీనరాశి వారు కూడా ఏలినాటి శని ప్రభావంతో ఉన్నారు కాబట్టి మరి వీరి గ్రహస్థితి ఎలా ఉంది? అలాగే సెప్టెంబర్ మాసంలోనికి వీళ్ళకి ఫలితాలు కూడా ఎలా రాబోతున్నాయి అంటారు? మీన రాశిలో పూర్వభద్ర నక్షత్రం 4, ఉత్తరాభద్ర 4, రేవతి 4 పాదాలు ఉంటాయి. కాబట్టి ఈ మీన రాశి వారికి ముఖ్యంగా శని వక్రగతి అయి ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా గ్రహ సంచారం చూస్తే శని 12 ఏలనాటి శని ప్రభావం ఉంది. అట్లే జన్మంలో రాహు, తర్వాత గురువు 3లో ఉండడం, 4లో కుజుడు, బుధుడు వచ్చేసి 6లో ఉండడం, తర్వాత 7లో శుక్రుడు, రవి, కేతు సంచారం. ఈ రకమైన సంచారాన్ని చూస్తే మీన రాశి వారికి బొటాబొటిన 50% కన్నా ఇంకా తక్కువనే బాగుంది, 40%మే బాగుంది మొత్తం 100%లో. కాబట్టి వీళ్ళు మానసిక స్థైర్యాన్ని ఉంచుకొని నివాసం చేయడం మంచిది. పాలు, ముఖ్యంగా పాలతో కనుక శివుడికి అభిషేకం చేయటం చాలా మంచిదైనటువంటి, ఎక్కడైనా ఏ గుళ్ళో శివుడికే కాదు ఏ గుళ్ళో అయినా పాలు విరివిగా ఇచ్చి అభిషేకాలు చేసుకోవటం వల్ల మంచి మానసిక స్థైర్యాన్ని పొందుతారు. అట్లని రాహు జన్మస్థానం సంచారం వల్ల ముఖ్యంగా నిరాశ, నిస్పృహలు, ఏదో మనసులో అలజడి, అట్లనే మత కల్లోలాలు, ఛాందసవాదాలకి అధీనతగా ఉండేటువంటి వాడు, ఈ యొక్క రెచ్చగొట్టే తనం ఉండేటువంటి వారు రాహు. కాబట్టి ఎవరు ఏది అన్నా రెచ్చిపోకుండా ఉండడం మంచిది. అలా వాళ్ళు చెప్పి మిమ్మల్ని రెచ్చగొట్టి ఉసిగొలిపి మిమ్మల్ని శత్రుభావనగా చూసేటువంటి పరిస్థితికి వెళ్ళకూడదు. మీరు ఎవరట్లా మాట్లాడినా కూడా మీరు సంయమనంగా ఉండండి. వాళ్ళు ఎన్నో మాట్లాడుతుంటారు, వాళ్ళు మీరు సంయమనంగా ఉండడం అనేది మంచిది. ఇవాళ పని కాలేదు, ఇంకో రోజు పని అవుతుంది అనుకోండి, కానీ అదే రోజు అయిపోవాలన్న ఆలోచన ఉండకూడదు. సెప్టెంబర్ మాసం తర్వాత గురువు కూడా 3లో ఉన్నాడు. గురువు 3లో ఉన్నాడు కాబట్టి ముఖ్యంగా మీరు ఎక్కువగా మీ సోదర వర్గంలో ఉండేటువంటి వారికి కానీ, సహకార రంగంలో ఉండేటువంటి వారికి కానీ సహకరించట్లేదు అనుకోవద్దు. మిమ్మల్ని సమయం ఇప్పుడు లేదేమో నాకు, అందుకని సహకరించట్లేదేమో, ఒక లైట్గా తీసుకొని వదిలేయటం మంచిది. దాన్ని మనసులో పెట్టుకొని అదొక మానసిక అస్థైర్యాన్ని రావటం, అశాంతిగా ఉండడం, మనసులో చికాకు ఉండడం, ఇవన్నీ ఒక రకమైనటువంటి జీవనంలో కూడా చిన్న భిన్నం చేసే ఆలోచనలు వస్తాయి. అంటే ఏంటంటే విచిత్రమైనటువంటి ధోరణికి ఒక కారణం అవుతుంది. నిజంగా నేనేనా ఇట్లా ఉంది అనుకునే స్థితికి వస్తారు. అట్లా కుజుడు కూడా చతుర్థంలో ఉన్నాడు. ఈ చతుర్థంలో కుజుడు ఏంటంటే ముఖ్యంగా నిద్ర పట్టకపోవడం, తొందరగా ఎంత ప్రయత్నం చేసినా కూడా నిద్ర పట్టవు. తర్వాత మానసికమైనటువంటి టెన్షన్స్ వల్ల ఈ కుజుడు చతుర్థ స్థానంలో ఉండటం వల్ల తరచూ ఏదన్నా ఘాట్లు కాళ్ళకి కానీ చేతులకు కానీ ఘాట్లు కావటం, అనుకోని స్థితిలో అవుతుందేమో ఆశ్చర్యకరంగా ఉండటం, ఇవన్నీ జరుగుతున్నాయి. బుధుడు 6లో ఉండటం వల్ల పోటీ పరీక్షల్లో కొంతవరకు మార్కులు తక్కువ రావటం వల్ల కొన్ని ఇబ్బందులు పాల్గొవటం. అట్లా క్రీడారంగంలో ఉండేటువంటి వారికి ఇప్పుడు కాకపోతే ఇంకోసారి వస్తుంది అనుకోండి, కానీ ఇప్పుడు రాలేదు అనుకునే భావం చేయకూడదు. క్రీడారంగంలో ఉండేడు రుణాలు చేసే అవకాశం ఉంటుంది. తర్వాత శుక్రుడు, రవి వీళ్ళు 7లో ఉంటున్నారు కాబట్టి ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల్లో ఉండేటువంటి వారు ప్రేమని ఎంతవరకు అంటే ఒక స్థాయిలోనే ఉండాలి, కానీ మితిమీరిన స్థాయిలో వెళ్తే అది భగ్నం అయిపోయి మనసు కకావికలమయ్యే పరిస్థితికి వస్తుంది. కాబట్టి ప్రేమికులకు ముఖ్యంగా ఈ మీన రాశిలో ఉండేటువంటి వారికి ఒక ఎక్స్టెంట్ వరకే వెళ్ళండి. ఎక్కువగా వెళ్ళటం వల్ల అనర్థాలకు దారితీసే అవకాశం ఉంటుంది. తర్వాత శుక్రుడు, కేతు కలవడం కూడా అంటే ఒక మనసులో కూడా ఒక దృక్పథం ఏర్పడుతుంది. అంటే అప్పటి వరకు బాగున్నాం, ఎందుకు ఒకసారికి ఇట్లా జరిగింది అని ఒక డిప్రెషన్కి లోనయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండడం మంచిది. కేతువులు ఆ 7లో ఉండడం వల్ల అపార్థాలకు లోనవ్వటం, ప్రేమాభిమానాలు పెంచుకొని అది ఇంకోటిగా మారటం, వాళ్ళు ఏమో నేను ఇంకో భావంలో చూశానంటాం, ఇవన్నీ కూడా కొంత అపార్థాలకు లోను కావటం అనేది ఎక్కువగా గోచరిస్తుంది. కాబట్టి ఎదుటి మనిషి మనం ఏమనుకుంటున్నాడో అనేది తెలుసుకోండి. అంతేగాని టకటక మీరు మాట్లాడటం వల్ల అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, ఏదైనా ఉండొచ్చు. అది ఇంకో రకంగా మీరు అనుకుంటున్నారు, నేను అట్లా అనుకోలేదనుకునే స్వభావంలో అవతల మనిషి ఉండొచ్చు. ఇంకా వ్యాపారస్థంలో కూడా, వ్యాపారంలో భాగస్వామి వ్యాపారం చేసే వాళ్ళతో కూడా చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్మెంట్ పెట్టండి, నమ్మకంగా ఉండండి, అపనమ్మకం తెచ్చుకోకండి, వాడి మీద అభాండాలు మోపకండి. ఇక మీకు మాట ఉంది కానీ అభాండాలు మోపద్దు. అభాండాలు మోపడం, అపనిందలు వేయటం వల్ల అసలు మీరొద్దు, మీ వ్యాపారం వద్దు, పక్క జరిగి వెళ్ళిపోతామనే స్థితికి వస్తుంది. బట్ అట్లాంటి పనులు చేసుకోకండి. తర్వాత ఏదైనా ఆలోచన పెట్టుకోండి,
ఎప్పుడు ఒకటే విధంగా ఉండదు, మారుతూ ఉంటుంది. కాబట్టి కాలం చక్రం మారినట్టుగా కాలం మనకు అనుకూలంగా లేదనుకొని ముందుకెళ్తూ ఉండండి. కానీ ఈ శని వక్రగతి వల్ల మీరు శుభకార్యాచరణ చేస్తారు. గృహప్రవేశానికి అధికారం కూడా ఉంది మీన రాశి వారికి. కాబట్టి మీరు ధ్యాస దాని మీద పెట్టండి. ఏదైనా భూమి కొంటామనో, లేదా మీకేమైనా స్థిరాస్తి ఏదైనా ఏర్పాటు చేసుకోండి, ఏదైనా ఎక్కడ బాగుంటుందో అని ఆలోచన చేయండి. డబ్బులు ఉన్న వాళ్ళైతే, లేని వాళ్ళైతే అసలు ఏ ఆలోచన పెట్టుకోకుండా శుభ్రంగా దేవుడి మీద ధ్యానం చేస్తుండండి. ఏదైనా కాలక్షేపంగా ఏదైనా క్షేత్ర దర్శనాలకు వెళ్ళి రండి, తీర్థయాత్రలు చేయండి. అట్లా చేసుకొని గడపడం వల్ల కొంత మానసికమైనటువంటి శాంతి, ఒక దృక్పథం, ఉత్సాహ వాతావరణం, దైవం కనీసం అక్కడన్నా మీరు వెళ్తే ప్రశాంతమైన ఆ దైవ కృపకు పాత్రులై మళ్ళీ ఇంటికి ఒక ఫ్రెష్గా మంచి మైండ్ సెట్తో రావటం, పాజిటివిటీ సెన్సిటివిటీ పెరగటం, క్షేత్ర ఫలితాలు అవి బాగా ఇస్తాయి. కాబట్టి క్షేత్రాలు తిరగటం అనేది మీన రాశి వారికి మంచిదైనటువంటి సూచన సెప్టెంబర్ మాసంలో. అట్లనే వినాయకుడు నవరాత్రుల్లో వీళ్ళు ముఖ్యంగా ఈ యొక్క స్వామికి తీపి పదార్థాన్ని ఏదైనా నైవేద్యంగా ప్రతినిత్యం పెట్టడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. అట్లానే ఈ తెల్ల జిల్లేడు ఏదైతే ఉందో ఆ జిల్లేడు పూలతో అర్చన చేయటం వల్ల ఏదైనా ఆటంకాలు ఉంటాయి కూడా పోతాయి. పాలు ఏదైతే ఉంటుందో వినాయకుడికి అభిషేకానికి ఇస్తుండడం మంచిది. పాలు అభిషేకానికి ఇస్తుండే వినాయకుడి పూజకి. అట్లానే పాలతో చేసిన పదార్థాలు సోమవారం రోజు, వినాయక చవితి మధ్యలో సోమవారాలు వస్తుంటాయి కదా, సోమవారం రోజు ఇవ్వటం మంచిది. ప్రతినిత్యం ఈ 4 రోజుల పాటు దద్దోజన నైవేద్యం అమ్మవారికి పెట్టడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.